శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈ మొక్క గురించి వీడియో తీయాలి అంటే బయట అస్సలు వీలు పడదు. 10th క్లాస్ పిల్లలు హడావుడి చేస్తూ ఉంటారు, మాటలు పడిపోతాయి. అటు ఇటు బళ్ళు వెళ్ళడం, ఆటోలు రావడం, కార్లు రావడం, సౌండ్లు వచ్చేస్తూ ఉంటాయి. తీద్దాము వీడియో అంటే నాకు అస్సలు వీలు అవటం లేదండి. అయితే ఇంట్లోకి జాగ్రత్తగా ఈ పెద్ద కుండీని మోసుకొచ్చేసి చక్కగా ఇలా బాల్కనీలో మెస్సలోంచి ఎండ పడుతుందని ఇక్కడ పెట్టి వీడియో తీస్తున్నాను. మళ్ళీ జాగ్రత్తగా మోసుకెళ్ళి యథావిధి ప్లేస్లో పెట్టేస్తాను. మొక్కలంటే నాకు ఇష్టం కదండి. అందుకే ఇవి ఇలా పూసలు కాసేసిన చెట్టు నిండా మీకు చెప్పేయాలి, చూపించేయాలని ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇది వైజయంతి మాల మొక్క. ఈ వైజయంతి మాల మొక్క పూసలు కాస్తుంది. ఈ పూసలో శ్రీకృష్ణుడు ఆభరణంగా వేసుకున్నాడంట. కృష్ణుడు ఈ పూసల దండ ధరించాడంట. అయితే ఇది చాలా మంచిదట. మనం కూడా ఏమన్నా ఎండుతో కానీ రాగితో కానీ మనకి ఏమన్నా స్తోమత ఉంటే బంగారంతో కానీ ఇంకా దేనితోటైనా కనీసం దారంతో అయినా గుచ్చుకుని మనం ధరించిన చాలా మంచిదని చెబుతున్నారు. ఏది ఏమైతేనేమి పూసలు కాసే మొక్క కూడా మనం కూడా పెంచేసుకుంటున్నాం. చాలామంది గార్డెన్ ఉన్నవాళ్ళు ఈ మొక్కలు పెంచడం చూపించారు. అయితే ఇంత చిన్న మొక్కల పూసలు ఇంత నిండుగా కాయడం ఎవ్వరూ చూపించలేదని నేను అనుకుంటున్నాను. నేనైతే చూడలేదండి ఎవరి వీడియో. కానీ గార్డెన్ ఉన్న వాళ్ళు ఈ మొక్కలు నేను చాలా శ్రద్ధగా చూస్తాను. మొక్కలు ఇష్టం కదా, ఏం వెరైటీ మొక్కలా, ఎలా కాయిస్తున్నారా ఏంటా అనేసి. అయితే విజయనగరం ఆదిలక్ష్మి గారు టెన్నర్స్ గార్డెన్ ఉంటుంది ఆవిడకి మిద్ది పైన. చాలా మంచి మంచి భలే మొక్కలు పెంచుతారన్నమాట. కూరగాయల కాడి నుంచి పండిస్తారు ఆవిడ చూపించారు వైజయంతి మాల మొక్క. ఎవరు ఇస్తే ఎవరికి ఇచ్చేసానండి. మళ్ళీ అడిగి తీసుకున్నాను. ఇదిగో ఎదుగుతుందండి, ఇదిగో అని చూపించారు. మళ్ళీ కొద్దిగా 4-5 పూసలు వచ్చినాయండి. మా వారికి బ్యాసరెట్స్ వేయించాలను గుచ్చి పెడతానని ఏదో చెప్పారండి. కానీ తర్వాత పెద్దగా ఇదంతా మొక్కలు వచ్చేసి ఆ మొదట్లో ఇలా పైకి జొన్న కంకిల్లాగా వచ్చేస్తే మధ్యలో తాడుతో కట్టేస్తే ఇలా ఒరుగుంటే పైనుంచి పూసలు కొద్దిగా పోసి చూపించారు. అలా చాలామంది చూపించారు. చాలామంది అంటే పైనే, ఇక్కడెక్కడా కాదండి. అయితే ఇది మనకు ఎక్కడ పెడితే అక్కడ నర్సరీలో అయ్యి దొరకలేదు. చాలా చోట్ల చూసినప్పటి నుంచి ప్రయత్నించాను, దొరకలేదు. చక్కగా మరి ఇక్కడ తెలిసిన అమ్మాయి చేత పెట్టించాను. అది అజయమా ఏదో అంటారు కదండి, వారైతే చాలా బాగా పంపిస్తారు. 10 రోజులకి మన ఇంటికి మొక్క వచ్చినా మరి నర్సరీ నుంచి మనం కొనుక్కు తెచ్చుకున్నంత ఫ్రెష్గా మన ఇంటికి వస్తుంది అనమాట. పాపం అమ్మాయి పెట్టిందండి నాకు. అన్నపూర్ణ మొక్క ఇలా వైజయంతి మాల మొక్క పెడితే చిగురు వస్తూ ఉందండి. ఎలక లాగేసింది. అది ఇక్కడ నా దగ్గర ప్రాబ్లం అయింది ఎలక వల్ల, కానీ పంపించడం చాలా బాగా పంపించారు. అలా అయిందమ్మా అని మా చిన్న పాప దగ్గర బాధపడితే తనం పెట్టింది. చాలా సేఫ్గా వచ్చింది. అది ఎక్కడి నుంచి పెట్టిందో తెలియదు కానండి, పర్వాలేదు. పెట్టిన తర్వాత ఆకులు వేస్తూ ఉంటే అది కూడా ఎలకలాగేసింది. ఏం చేయను, బెంగ ఏంటి, నేను కూడా పూసలు కాయించేద్దామంటే ఇలా అవుతుంది ఏంట్రా భగవంతుడా అని బెంగ అయ్యింది. అయితే కార్తీక మాసంలో వెళ్తా బాగోకపోతే బాబు వచ్చి తీసుకెళ్ళాడు. అక్కడ 20 రోజులు ఉండిపోవడం అయ్యింది. ఈ మొక్కల గురించి మాట్లాడుకుంటే మా కోడలు చూద్దాం అత్తయ్య గారు మొక్క పెడతాను నేను కూడా చూసి అని 4 రోజులు తను ప్రయత్నించింది. ఎక్కడ బాగుంటుంది, తెచ్చుకున్న వాళ్ళకి ఎలా ఉంది, ఎంత సేఫ్గా వస్తుంది అన్నీ చూసుకుని ఆ అమ్మాయి ఇదిగో అజామా ఏదో అంటున్నాను కదండి, నాకు తెలీదు దాని గురించి, అందులో పెట్టిందండి వైజయంతి మాల మొక్క. అలాగే మన పాండవ బత్తి 2 మొక్కలు కూడానండి. నేను చెప్తున్నాను కదా, నర్సరీ నుంచి తెచ్చుకున్నాం అనుకోండి, నచ్చి మనం అలానే వచ్చినాయి. ఎన్ని రోజులకి? 9 రోజులకి పెట్టిన 9 రోజులకి చాలా బాగా వారు ప్యాకింగ్ పంపటం కానీ, మొక్క తర్వాత మనం ఓపెన్ చేస్తే ఏరులతో చాలా బాగుంటుంది. వారు పంపిన మొక్క బ్రతికి తీరుతుంది అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఏ ప్రమోషన్లు అయ్యి కాదు, కానీ మనం కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా, డబ్బులు పెట్టి కొనేసుకుంటాం. మనం ఎన్ని డబ్బులు పెట్టి కొనేసుకున్నా డబ్బుల మాట ఎలా ఉన్నా మొక్క పాడైతే మనసు చాలా పాడైపోతుంది అన్నమాట. అయితే మనం ఇష్టపడి కొనుక్కుంటాం, డబ్బుల గురించి చూసుకోం. అలాంటప్పుడు మనం బాధ కలుగుతుంది. కాబట్టి ఎక్కడైతే బాగుంటాయో అక్కడి నుంచే కొనుక్కోవాలి. కాబట్టి మాకు ఎక్కడ పెట్టుకున్నామో అక్కడి నుంచి చెబుతున్నాను. ఆ యజామా అనే దాంట్లో 4 మాటలు పెట్టడం జరిగిందండి. 4 మాటలు కూడా చాలా బాగా వచ్చినాయి. ఇది మా కోడలు పెట్టింది. కార్తీక మాసంలో ఇంటి దగ్గర ఉన్నాను కదా, ఇక నెలాఖరు కార్తీక మాసం ఇంకా 5 రోజులు ఉన్నదనగా నేను వచ్చేస్తాననగా ఈ మొక్క వచ్చిందనమాట.
సరే మా కోడలైతే మార్చేసి కుండీలో పెట్టేసి ఇచ్చేసింది. వచ్చాక నేను ఇదిగో ఇదే దాంట్లో పెట్టేసాను. పెట్టేసాక ఈవిడి చక్కగా కొంచెం నీడ అనమాట అండి. మొక్కకి ఎండ అనేది పుష్కలంగా ఉండాలి. కొంచెం నీడ వల్ల 10 రోజులు అయినా కానీ కొంచెం ఎదుగుతుంది, ఆకేసిందిలేండి. అయితే గోడ మీద పెట్టేసాను ఎండ కోసం. గోడ మీద పెడుతులోకి భుజభుజామంటూ 15 రోజుల నాటికి నా చెయ్యి అంత పొడవు ఎదిగిందండి. ఇంతే ఎదిగింది మొక్క. ఇంతే ఎదిగి పూసలేసేయడం మొదలుపెట్టేసింది. ఇలా పూసలేస్తుందా, ఇలా కొమ్మలు వస్తూ ఉన్నాయి, కొమ్మల్లోంచి పూసలు వచ్చేస్తూ ఉన్నాయి. అలాగే పక్కనే ఎప్పుడైతే పూసలు రావడం మొదలెట్టినాయో ఇదిగో పక్కన మొక్క, మళ్ళీ ఇదిగో మొక్క చూసారు కదా. ఇది చిన్న మొక్క, ఇదిగోండి. మేము పెట్టుకున్నది ఇంతకన్నా చిన్నదే. ఇదో మొక్క. ఈ మొక్క అప్పుడే చిన్న మొక్క వచ్చింది అన్నాను కదా, ఇదిగో పూసలు వేసేసిందండి. అంటే ఇది జాతి చాలా మంచిదని మీకు చెప్తున్నాను నేను. ఎందుకంటే బాగా పెద్దగా అయిపోయాక, రొప్పలాగా అయిపోయాక ఏదో కొద్దిగా పూసలు కాకుండా చిన్న మొక్కకి ఇన్ని పూసలు వచ్చేస్తాయన్నమాట. మొన్న 3 పూసలు కోసానండి. అంటే బ్రౌన్ కలర్లో ఉన్నాయన్నమాట. అయితే ఈ పూసలు కోసి వాళ్ళందరూ కూడా చూపిస్తున్నారన్నమాట అండి. ఇలాగా ఈ బూది కలర్ అన్నమాట. ఇది ఏం కలర్ అంటారో ఈ కలర్లోకి వచ్చిన తర్వాత కోసుకోవాలండి. కొన్నేమో బ్రౌన్ కలర్ ఉంటాయి, కొన్నేమో తెల్లగా ఉంటాయి అని చెప్పి చూపిస్తున్నారు. అయితే అన్నీ బ్రౌన్ కలర్లోనే వచ్చినాయి ముందుగా. తర్వాత ఇలా అవుతాయని అనుకోలేదు నేను. అయితే అయిపోయినాయండి పూసలు. ఇదిగో కోసాను చూసారా కొమ్మ, ఇదొకటి. ఇంకా అలాగైతే 3 కోసాను. సరే ఫస్ట్గా కోసినవి మనం విత్తనాలు పెడితే ఆ మొక్కలో ఎప్పుడు అభివృద్ధి అవుతాయి అన్నమాట అండి. అది కన్నె మొక్కకు కాసింది కాబట్టి అలా కాయ అయినా సరే విత్తనానికి ఉంచుతారనమాట. ఏ కొబ్బరికాయ అయినా మామిడి పండు అయినా ఫస్ట్ గుండా కాసింది మళ్ళీ విత్తనం పెడతారు. అలా అనేసి ఆ 3 పూసల్లో 2 పూసలు విత్తనాలకి పెట్టానండి. అయితే మరి చెట్టు చూడండి కింద నుంచి కూడా మళ్ళీ టైం. ఇదిగో చూసారా ఎన్ని పూసలు అంటే, ఇదిగో చూడండి. ఈ ఒక రెమ్మ రావడం, ఆ రెమ్మలో నుంచి పూసలు వచ్చేయడం. ఇప్పుడు ఈ పూసలు అయిపోయినాయండి. ఇది అయిపోయింది కదా, ఇదే అయిపోయింది. ఇప్పుడు ఇలా ఉండగా కోసేసానండి నేను. ఈ కలర్లోనే ఉంటాయి ఇంకా అనుకుంటే కోసేసాను కదండి, మర్నాడికి ఈ కలర్ వచ్చేసినాయి అనమాట. నేను కోసినప్పటికీ ఈ కలర్ ఉంటాయి. అయితే ఇలా వస్తాయి కావాలని ఉంచానండి. ఈరోజు కోద్దాం మీరు చూసేటప్పుడని ఉంచానమాట. 1 2 3 4 5 6 ఒకటి. ఇప్పుడు ఈ పూసలు కోస్తానండి. ఇప్పుడు శుద్ధిరి కానీ నేను కోసి చూపిస్తాను మీకు. ఇదిగోనండి మొన్న 3 పూసలు కోసాను కదా, ఒకటి ఉంచాను. నాకు అంతా కంగారు ఎక్కువండి. ఏదైనా సరే చెయ్యాలన్నా పని ఇప్పుడే చేసేయాలి అని ఏం చేశాను అనుకుంటున్నారు, గబగబా పట్టుకెళ్ళి చిన్న కుండీలో మట్టేసేసి నాటేసాను. ఇలాగ వచ్చిన తర్వాత కోసిన 3 రోజులకి మా వదిని తిడతారండి, మా అన్నయ్య భార్య నన్ను. గుడారోడికి గుడ దొరికితే రాళ్ళు రప్పలో పెట్టి ఆ రాత్రి చింపేసుకున్నాడంట. అలాంటి దాను కంగారు పడిపోతావమ్మా నువ్వన్నీ అలాంటి పనులు చేస్తావని తిట్టేసేది. నేను 11 సంవత్సరాల అమ్మాయిగా ఉండగా ఆవిడ కోడలుగా వచ్చారన్నమాట. అలాంటి పనులు చేస్తానని నా పని నాకే తర్వాత తెలుస్తుంది అనమాట. ఇది మొన్న 3 పూసలు కోసాను కదా, 2 విత్తనాలుగా పెట్టాను కాబట్టి ఇది ఒకటి. ఇప్పుడు అంటే ఇది ఇలా అంటే వచ్చేస్తుందండి, ఏమి పెద్ద కష్టపడక్కర్లేదు అన్నమాట. ఇదిగో చూసారా ఇలా అంటే వచ్చేసింది కదా. దీనికి ఓలు కూడా మనం ఏం పెట్టించక్కర్లేదు. ఇదిగో చూసారా, ఇదిగో కన్నం ఉంటుందన్నమాట అండి. ఇదిగో కన్నం చూసారు కదా. ఇది తీసేస్తే ఇటు కన్నం. అంటే నేను మరి సెల్లోకి చేత్తు పట్టుకున్నా మూల. ఈ పూసలండి బరువుగా ఉన్నాయి, పింగాణిలాగా మోత మోగుతున్నాయండి. ఇప్పుడు ఇది ఇలా ఉండగా కూడా నేను కోసేసాను అనుకోండి, ఆ రంగు వచ్చేస్తాయన్నమాట ఇలాగా. ఇదిగో చూసారా ఎలా వచ్చేసిందా. ఇదిగో అంటే అయిపోయినాయి కాబట్టి మనకి ఇంత ఈజీగా వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ కలర్లో వచ్చేస్తాయన్నమాట. తర్వాత ఇదిగో ఈ కలర్లో వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత మొన్న కోసాను కదండి ఇది. చూసారా పూసలు ఎంత బాగున్నాయో, ఇంకా ఉన్నాయేమో చూద్దాం. ఈ అవి నెలల్లో కోసేసుకోవాలంటండి, లేదంటే ఇదిగోనండి ఇది ఒకటి ఉంది అయితే రాలిపోతాయటండి. మరి రాలిపోతే ఇలా మట్టిలో పడిపోయి అనుకోండి మనకు కనపడవు కదా, అందుకు ఇంకా ఇప్పుడు అవ్వండి 4 రోజులు పోతే మళ్ళీ పూసలు అవుతాయి. అవి నెలలా కోసేస్తూ ఉంటానన్నమాట చక్కగా. చూసారు కదా. అయితే నేను అంటున్నాను కదా గుప్పుడు పూసలు అవుతాయండి కోతేని అని. మరి అన్ని పూసలు కూడా తయారవుతే గుప్పుడు అవుతాయి కదండి చక్కగా. కానీ మరి ఈ మొక్కలో
అందుకంటే ఆ కలర్లో వచ్చేస్తాయి, ఈ కలర్లో వచ్చేస్తాయి అన్నమాట. మొక్కలు పెంచేవాళ్ళు తప్పకుండా ఇలాంటి మొక్క పెంచుకునే తీరాలండి, నేను చెబుతాను. ఎందుకంటే ఈ పూసలు శాశ్వతంగా ఉండిపోతాయి. ఇవన్నీ పూసలు అవ్విన తర్వాత కోసిన తర్వాత ఇంకా ఇలా చెట్టు నుంచి కాసే పూసలు ఏంటనేది నేను 10-15 ఏళ్ళ నుంచి నా దగ్గర ఉన్న పూసలు, ఈ పూసలు చూపిస్తాను మీకు. ఒకసారి ఆ వీడియో పెడతాను. సరేలేండి, ఎంతమంది చూస్తే అంతమందే చూస్తారు. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మ నాకు మొక్క కావాలి అని అంటే మా ఇంటికి వస్తే తప్పగా ఇస్తాను. పంపించడం అయితే నాకు తెలియదు. మొక్కలు అభివృద్ధి చేయాలనుకుంటున్నాను, చేస్తాను. ఎవరికి కావాలన్నా ఇస్తాను. ఇవ్వాలి అంటే మరి అడ్రస్ చెప్తాను, వచ్చి పట్టుకెళ్తే తప్పకుండా నేను రెడీ అయిన తర్వాత చెబుతాను, పట్టుకెళ్తారు. కానీ ఎవరికైనా సరే వస్తే ఇలా అలానే ఇస్తానండి. ఇప్పుడే మా పిన్నత్తగారు గారు అమ్మాయి ఆడపడిసి వచ్చి వెళ్ళింది. అయ్యే ఉన్నాయి 4 మొక్కలు కుండీల్లో పట్టుకెళ్ళమ్మా అని కుండీల్లో పెట్టి ఇచ్చాను. నాకు ఇవ్వటం ఇష్టం, ఎందుకంటే నా దగ్గర లేకుండా వాళ్ళ దగ్గర ఉంటాయని నాకు నమ్మకం. ఇస్తానండి. మొక్కలైనా కాదు, ఏమన్నా గమ్మున ఏసోరికైనా ఇవ్వటానికి ఇష్టపడతాను. కానీ మొక్కలు కూడా పెంచమని చెబుతాను అనమాట. చూశారు కదా వైజయంతి మాల మొక్క, ఆ పక్కనే చెత్తబుట్ట ఉంటుంది, ఏమనుకోకండి. చక్కగా చూశారు కదా, ఇంతేనండి. మరి ఇలాంటి మొక్క పెట్టుకుంటారు కదా, ఇదే చెప్పాలని నా తాపత్రయం. చూశారు కదా, మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే మట్టి దాకలో ఇసుకేసి ఇసుకలో అల్లం పెట్టేస్తానండి. చూసారా అల్లం ఎలా మొక్కలు వచ్చేసిందో? అలాగా అప్పుడప్పుడు నీళ్ళు జిమ్ముతాను. ఎక్కువ నీళ్ళు జిమ్మకూడదు. అలా జిమ్మితే ఏమవుతుందంటే మనకి అల్లం కుళ్ళిపోతుంది, ఎక్కువ నీళ్ళు వేసేస్తే. మనం బాల్కనీలో కదా పెట్టాము. అయితే చచ్చిపోకుండా అల్లం తాజాగా కొత్తగా ఉంటుంది. ఇప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వాడుకోవచ్చు. అంటే కనపడుతుంది కదా అని ముక్కను మీకు చెప్పేసాను. చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.